దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు మాట్లాడివ్వండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దయచేసి నన్ను వదిలేసి. ఇవాటి రోజున జగన్మోహన్ రెడ్డి గారికి 4 సీట్లే ఉన్నాయి అనేటువంటిదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రోజు 3 ఉంటే భారతీయ జనతా పార్టీలోకి పంపించాడు, అవన్నీ చేశాడు. అయితే ఇప్పుడు ఈయన పని చేయక్కర్లా. ఇవాళ రాజ్యసభలో 10 సీట్లు ఉన్నాయని నేను చెప్తున్నా. 11 సీట్లు ఉన్నాయి మాకు. ఇవాటి రోజున ప్రతి బిల్లు పాస్ కావడానికి కూడా తప్పనిసరిగా రాజ్యసభలో మా యొక్క ఇది డెఫినెట్ గా అది యూపీ అయినా ఎన్డీఏ అయినా ఉంటుంది. నెక్స్ట్ నేను నితిన్ గడ్కరీ గారి గురించి చెప్తే మీకు కొంచెం కోపం వచ్చేసింది చాలా అని చెప్పాను. దయచేసి నేను చెప్పేది తప్పైతే వదిలేసేయండి, ఎందుకంటే మా బాటి చిన్నవాళ్ళం ఏదో మాట్లాడామని. కానీ ఇవాటి రోజున భారతీయ జనతా పార్టీలో మోడీ గారితో ఉన్నటువంటి ఇబ్బందుల మూలకంగా జరిగేటువంటి వాటి మీద కూడా వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. రెండోది మీరు అన్నట్టుగా 240 సీట్లతోటి ప్రభుత్వాన్ని అప్పుడు 150 ఉంటే ఎంత ఇదో ఇవాళ 240 కూడా అదే పరిస్థితి. ఎందుకనంటే ఇవాళ అదే 240 సీట్లకి 32 సీట్లు కావాలి. కానీ నో ఎలయన్స్ పార్ట్నర్స్. భారతీయ జనతా పార్టీకి బయట నుంచి వచ్చే ఎలయన్స్ పార్ట్నర్స్ లేరు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ యూపీఏకి మాత్రం వీళ్ళు వెళితే అక్కడ డెఫినెట్ గా ఇది ఉంటుంది. ఇంకొక విషయం, ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇంకొక 2 సంవత్సరాలు 1 సంవత్సరం పాటు మనం ఏం చేయక్కర్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక అడిగారు, మంచి ప్రశ్న అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్పాలి. పోలవరమా, ప్రత్యేక తరగతి హోదానా, ఇవే అన్ని అడిగారు మీరు. అవన్నీ అడగటానికే నేను చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజున, వాళ్ళకి మెజారిటీ లేకుండా మనం మీద కనుక డిపెండ్ అయ్యేట్లయితే ఇవన్నీ సాధించుకోవచ్చు అన్నారు. ఇవాళ చంద్రబాబు గారికి ఒక అదృష్టం కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు ఆయన. ఎట్లా ఇవాటి రోజున అక్కడ వాళ్ళకి లేదు. నరేంద్ర మోడీ గారి యొక్క మెడలు వంచగలిగినటువంటి పరిస్థితిలో ఎలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు అక్కడ. ఇంతకు ముందు లేదు. ఎందుకంటే 282, 306 వీళ్ళ మాటే వినాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరి ఇవన్నీ చేస్తారా లేదా అనేటువంటిది ప్రజలు చూస్తారు. కాకపోతే పార్టీలు అనేటువంటిది డెఫినెట్ గా బతుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన సింగిల్ గానే పోరాటం. కానీ మీరు ఇందాక అన్నటువంటి దాంట్లో నేను చెప్తుంది ఏంటంటే సింగిల్ గా పోరాడద్దు. ఎందుకంటే ఇవాళ దేశ రాజకీయాలు మారిపోయినాయి. విలువలు ముఖ్యం కాదు, మన రాజకీయాల్లో నిలబడాలి, అధికారంలోకి రావాలి. దానికోసం అని చెప్పిన వాళ్ళ ఎన్డీఏనా యూపీఏనా ప్రతి ఒక్క రీజనల్ పార్టీ కూడా ఢిల్లీతోటి ఉండేటువంటి ఏదో ఒక నేషనల్ పార్టీ తోటి కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రోజున వచ్చింది. కాబట్టి చంద్రబాబు గారు మొన్న అన్ని తరపులు మూసారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో వెళ్ళి అటు ఇచ్చేశారు, ఇది చేశారు. ఆయన రాజకీయం చేసిందా మనం తప్పుపట్ల గెలవటం కోసం ఆయన అన్ని చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి అస్త్రం 11 మంది రాజ్యసభ సభ్యులు తన చేతిలో ఉండటం అది మామూలు విషయం కాదు. కాబట్టి నేపాల పార్టీ గురించి మాకేం బాధ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ ఫైటర్. వాళ్ళు గోడ కొడితే అది ఎంత స్పీడ్ గా వెనక్కి వస్తుందో అంత స్పీడ్ గా మళ్ళీ పైకి లేస్తాడు. అయితే అవకాశాలు కూడా భగవంతుడు అతనికి కల్పించాడు. కాకపోతే ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాల మీదకి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్లా వెళ్ళకపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది రెండోది మీరు కేసుల గురించి మాట్లాడారు, ఎక్సలెంట్. అది నిజంగానే అది కూడా వాళ్ళు అన్నారు, ఎలక్షన్స్ టైంలో కూడా అన్నారు. ఇప్పుడు వాటి మీద అవన్నీ కూడా చేస్తున్నారు, అవన్నీ కూడా చేస్తారు. కానీ ఒక్కటి మాత్రమే చెప్పగలను, ధైర్యవంతుడు 16 నెలలు జైల్లో కూర్చోబెడితే కూడా భయపడ్డారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ ఒక్కటి చిన్నది చెప్పేసి నేను వదిలేస్తాను. ఆయన మీద ఉన్నటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టారో అవన్నీ కూడా కేసులు నిలబడేటువంటివి కాదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా తీసుకున్నటువంటిది కాదు. అది ఒక కంపెనీలో జగతి పబ్లికేషన్స్ అనేటువంటి దాన్ని ITAT ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఆల్రెడీ కొట్టేసింది. అయినా కూడా దాన్ని ఆయన మీద పెట్టచ్చు. ఆయన ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఈయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే చంద్రబాబు గారు లాగానే ఆయన కూడా చక్రం తిప్పితే ఆ రోజున ఆయన ఎన్డీఏలో ఉంటే ఈయన యూపీఏకి లేకపోతే కొంతమంది బాధని పట్టుకోవడం, లేదా ఆయన యూపీఏకి వెళ్ళిపోతే ఎన్డీఏ వాడు ఈయన దగ్గరికి వస్తారు చచ్చినట్టు. ఎందుకంటే తప్పదు, రాజకీయాలలో ఆ 2 పార్టీలు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన వెళ్లకుండా ఇప్పటి వరకు రాష్ట్రం కోసం నిలబడ్డాడు. అది మనం అప్రిషియేట్ చేస్తాను. నేను ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది డెఫినెట్ గా అప్రిషియేటబుల్, అందులో అనుమానం ఏం లేదు. అయితే దాన్ని ఇంకా కంటిన్యూ